భావాలు గాయమైనందుకు. ఎందుకంటే నా ఇంటి అలవేలుపు శ్రీరామచంద్రులు వారు, నేను వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రుడు, నెక్స్ట్ అక్కడ సత్యనారాయణమూర్తి, ఇవన్నీ అవతార పురుషులు వీళ్ళు. సో వీళ్ళు నేను పూజించుకునే మాలాంటి వాళ్ళందరికీ వీడెవడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ కొంతమంది ఉంటారు ముస్లిం కమ్యూనిటీలో ఉంటారు, లేదా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉంటారు, కానీ ఏ రోజు కూడా దేవుళ్ళని అవమానపరిచే అంత స్థాయి ఎవడు తెచ్చుకోలేదు. ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఏదేదో మాట్లాడి అసలు ఉనికి కోసం అరువులు చేస్తాను. ఇందాక మా కృష్ణాంజలి చెప్తున్నట్టు ఏమో 4 రాష్ట్రాల్లో 4 సినిమాలు ఏవో చేసుకుని చూస్తున్నావు కదా, నీకేం కెమెరా పిచ్చి ఏం లేదు కదా, ఏదో జనాల్లోకి ఉండి రోజు నా మాటలు వినాలన్న తాపత్రయం అయితే లేదు కదా. అసలు నువ్వు దేవుడి గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అసలు ఫస్ట్? ఏ ప్రాతిపదిక మీద? ఇవాళ నేను వాల్మీకి రాసిన రామాయణం కూడా చదివాం మేము. ఇందులో ప్రాణంలో మా జ్వాలాపురం అయితే ఖచ్చితంగా చదివి ఉంటాడు. వాల్మీకి రామాయణంలో ఆయన కులం, మతం, గోత్రం ఏం చెప్పారు? ఇంకా సీతమ్మ వారు ఎక్కడో దొరికారన్న కోణంలో ఏదైనా మాట్లాడే ఛాన్స్ ఏమో, ప్రాబిలిటీస్ ఏమో, కానీ దశరథుడికి జన్మించిన రాముడు ఏ వంశమో, రఘుకుల వంశం, ఇవన్నీ చదువుకోకుండా బుర్రతక్కువ ఏదో కలజోళ్ళు పెట్టుకుని తిరగనగా తోటలో ఉన్నాడా, ఒక సమాధి కట్టుకుని అందులో పడి చామన్నాడా పనికి మాలి లేదో అని నాకు అర్థం లేదు. సరే మీకు ఏమైనా అబ్లిగేషన్ ఉందా? నా దేవుడు నామాన్ని తాండి స్పేర్ చేయడానికి అసలు ఒకసారి అది ఏం మాట్లాడారు? ఇంకా దరిద్రుడు గారు మాట్లాడింది కూడా వెళ్ళడానికి మీకు ఎలా నాకు అర్థం కాదు. అసలు సమాజంలో ఆ దరిద్రం ఎందుకు లేదు? ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని, అందరినీ ప్రేమించే నాకు అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాడుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. ఇదండి మీ పని, మీరు చూసుకుంటారా అంటాడు. వాళ్ళకే మూతిపోలు రాలగొడతారని చెప్పండి. వీళ్ళు విశ్వ హిందూ పరిషత్తులు దున్నపోతలు రాస్తున్నారు ఎక్కడ కూర్చొని, అయితే వీళ్ళు కరెక్ట్ జెండలు కట్టుకుని బైరగ మఠాలు పెట్టుకు తిరుగుతుంటారు. పనికి మళ్ళీ వాళ్ళు వెళ్ళే మాలేరా, గొడవ చేయలేరా? దేంట్లో పరిస్థితి నాకు అర్థం కాదు. రాముడి విషయంలో కూడా మాట్లాడితే ఇవాళ అయోధ్యలో నిర్మించిన రామాలయంతో సైతం ఎన్నో శతాబ్దాల పోరాటాలు అవి. ఒక రామాలయాన్ని ప్రతి వీధి చివర కట్టుకున్న మనకి రాముడి యొక్క ఆవశ్యకత, ఇవాళ రఘువంశం యొక్క ప్రత్యేకత తెలుసుకుని ఇవాళ రాముడి వారి ఆదర్శాలతో మనం బతకాలి, ఒక రామరాజ్యం కావాలనుకుని మనలాంటి వాళ్ళు అందరూ మాడుతుంటే ఇది ఎక్కడి నుంచి వస్తాడండి? ఇది ఏమైనా డిఫరెంట్ ప్లానెటా? ఏటైనా వచ్చి మాకు సమాధానం చెప్పింది నాకు అర్థం కాదు. నువ్వు ఒకరే పెద్ద తీసుమార్కాలని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు సమాధానాలు ఎవరు చెప్పలేరు అనుకుంటున్నారా? మా దరిద్రానికి బైరాజ్ మఠాల వాళ్ళు, నెక్స్ట్ ఈ తర్వాత ఎస్ఐంటి పరిచయంలో ముసుగులో నాటకాలు ఆడేవాళ్ళు, ఇంట్లో బాగా దరిగానో దద్దిపోయినా తిని ఇంట్లో కూర్చోబట్టి మాకు ఈ దౌర్భాగ్యం. మా తరఫున ఎవడు మాట్లాడిన లేక వాడెవడో పెద్దవాడు వచ్చి మాట్లాడుతున్నాడు భ్రమంలో మేము బతుకుతున్నాం. ఆ రోజులు పోయే ఎక్కడికక్కడ మాలాట వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కుళ్ళు పడేస్తే సగం దరిద్రం అవుతాయి పనికి మాలేదు వాళ్ళకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటేనే సగం బుర్ర తక్కువ బ్యాచ్ ఉంటారు. ఈ బుర్ర తక్కువ బ్యాచ్ తోటి తెలిసినట్టు అన్ని సినిమాలో కథలో స్క్రిప్టులు రాసి ఆ ప్రవచనాలు ప్రజలకు చెప్తా ఉంటే కుదరదు. దిస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద వీడికి బహిష్కరణలు కట్టే వాళ్ళ సమాజంలో ఇలాంటి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డేర్ ఈస్ నాగరికత లేకపోతే వలసలు ఏంటిది? ఏం మాడుతున్నావు అసలుకి? నీ పుట్టుకలు ఏమైనా వలస? కర్ణాటకలో ఉంటావు, తమిళనాడులో సినిమాలు చేస్తావు, ఒరిస్సా వెళ్ళి పని చేస్తున్నావు, లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేస్తావు. ఎవడన్నా నీ గురించి ఇదెక్కడ నాకు అర్థం కదండి. నాగరికతే సంతరించుకున్న దగ్గర ఇవాళ మనుషులు నాగరికలు అయిన తర్వాత వీడు ఏకంగా కుల ప్రస్తావనలు, మత ప్రస్తావనలు, రాముడు పుట్టుకుని కూడా మాట్లాడుతున్నాడు. వీడు అసలు ఎవడండి అసలుకి? మామూలుగా 4 పౌడర్ డబ్బాలు 4 రంగులు వేసుకొచ్చి మొహం మార్చేసి నేను మోనార్కన్ సినిమా తిరిగి మోనార్కన్ మళ్ళీ అదమానికి పేరోటే ఈ పరిగమాల మనం ఎంటర్టైన్ చేయబట్టి దౌర్భాగ్యం. అసలుకి ఈ సినిమా అనే మేనియాలో సగం పనికిమాల చెత్తగాల్ని సమాజం ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఏం చేస్తున్నారు? ఈ సమాజానికి ఉన్న డెకరం చెడగొడుతున్నారు ఈ పరిగమాల. ఒక అనిశ్చితి. ఇది మళ్ళీ వచ్చి ప్రవచనాలు చెప్తారు, కులాలు మతాలు నాకు తెలియదా అని. నీకు తెలిస్తే నువ్వు రాముడి గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇలాంటి వాళ్ళని ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్,
నగర బహిష్కరణలు, సమాజంలో ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోవడాలు, ఇందాక రాజేష్ చెప్పినట్టు ఖచ్చితంగా ఈ సినిమా అంటే బాయ్కాట్, గెట్ అవుట్. అసలు అవుట్ నువ్వు అని చెప్పగలిగితే కరెక్ట్ గా ఉంటారు ఎక్కడికక్కడ. ఆ కాగితం ఇస్తాడు, చదివి ఆ దిక్కుమల డైలాగ్ లేవు చెప్పి మొక్కలకి లేవు పెట్టి పెట్టిపో, ఈ పని పెట్టి పరిగణాలు అని. నువ్వు సమాజంలో సంఘ సంస్కర్తలుగా నిన్ను 4 చాలనాలు కూర్చోబెట్టి మాట్లాడించిన మాత్రాన నీకు ఉన్న తెలివితేటలు కోడి బుర్రకున్నంత తెలివితేటలు ఉంటాయి. నీకు దేని మీద అవగాహన లేదు, కుల మత రాజకీయాలు దేని మీద అవగాహన లేక నీకు వెయ్యంట, ఒకటి మీద కడుపుమంట. ఆఫ్టర్ ఆల్ మంచి మనోజ్ గారితో మంచి విష్ణుతో ఓడిపోయాడు, నీ మొఖానికి నువ్వు మళ్ళీ మాట్లాడినాడు. అది కదా ఓడిపోయారు, కొరడుతో కదా ఓడిపోయాడు. ఇవాళ నీ కోటి అయిపోయారు. అంత పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు నీతో నిలబడి కూడా హెచ్ఐతో అనుకున్నారు. మిగిలిన సిబి పెట్టినట్టు నేను ఎన్నిమేడి చేసింది ఇక్కడ మహా స్టేషన్ లో. ఇది నీ ఒరిజినల్ క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ టు స్టేట్. ఎవడో నువ్వు అసలుకి ఊరుకుంటున్నావునా? నువ్వు ప్రతి దాంట్లోనూ చూస్తున్నావు. అనవసరంగా లక్ష్మీపతి వ్యవహారంలో మధ్యలో చూడడం, అంకురం రేవతి సినిమాలు చూసినట్టు కూడా రాత్రి ఆ చూసి ఆ పెద్ద దాంట్లో నేనున్నానని తగ్గుతున్నామా అని తీతాడు. మెట్టితో 4 గుర్తనకే సెట్ అవ్వలేదు పనికి మళ్ళీ అదోళ్ళు ఏట్రా పేల్చున్నావు అని. శ్రీకాంత్ గారు చెప్పండి. ఏంటి కేఎస్ ప్రసాద్ గారు ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. నా దేవుడు కులదైవం కృష్ణప్రసాద్, మన ప్రసాద్ గారు ఎమోషనల్ అయినా మనందరము ఎమోషనల్ అయినా కులం గురించి, మతం గురించి, హిందువుల గురించి ఏ ఒక్క దీని గురించి కూడా మాట్లాడన్నది కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు సినిమాలు చూసుకుంటున్నాడు, మన ఆంధ్రప్రదేశ్ పుణ్యమా అని చెప్పి, ఒకవేళ మన డబ్బు తెలుగు వాళ్ళ పుణ్యమా అని చెప్పి డబ్బులు వస్తున్నాయి, దాంతో తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక తమిళ్లో చేసుకుంటారు, అక్కడ వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు చూస్తారు సినిమాలు, వాళ్ళు చూస్తేనే కదా వీళ్ళకి డబ్బులు వచ్చేది. అటువంటి వారికి అవకాశం ఇచ్చి వీళ్ళకు డబ్బులు సంపాదించి మనము డబ్బులు ఇచ్చి వీళ్ళతో మనం అనిపించుకోవడం ఏంటండి? ఇటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మనం టాలరేట్ చేయాల్సిన అవసరమూ లేదు. బయట కనపడితే కూడా వీళ్ళను ప్రజలు ఎంట పడి కొట్టాలి వీళ్ళని. ఇటువంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అప్పుడు కాంగా బుద్ధి రాదు. ఏ మతాన్నైనా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పారు, బ్రదర్ చెప్పారు, ఒక మతం గురించి ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. ఎవరి మతం వారికి గొప్పది, ఎవరి కులం వారికి గొప్పది. కులాన్ని గాని మతాన్ని గాని టార్గెట్ చేసి ఇట్లా మన దేవుళ్ళని టార్గెట్ చేసి బుద్ధింది అసలు ఇంకేం చెప్తున్నాయి? అసలు కొంచెం కడుపుకు అన్నం తింటున్నాడా అని అడుగుతున్నాం. ఏదైనా సరే ఎవరైనా అదే అడుగుతారు. కాబట్టి ఇటువంటి వారిని సమాజంలో మనము టాలరేట్ చేయకూడదు. బజార్లో కనపడితే కూడా ప్రజలు రివోల్ట్ కావాలా. ఒక్క ఊరికే మనం టీవీలో మాట్లాడము, మనం ఇది కావడం కాదు. ప్రజలు కూడా రివోల్ట్ అయ్యి వీరికి కరెక్ట్ గా బుద్ధి చెప్పినప్పుడే సమాజంలో ఇంకొకరు ఎవరు విశ్వ హిందూ పరిషత్ ఈ మన ఉద్ధరించి సంఘాలని చెప్పి తిరుగుతున్నాడు. ఆ పనికి మనలో కూడా వచ్చి వెంట పెట్టాలి ఫస్ట్. పిలుపుని ఎవరారా? ఓకే ఓకే హిందువుల మీద దేవదేవుడు శ్రీరామచంద్రుల వారి మీద ఇంత దాడి జరిగితే కృష్ణాంజలి గారు, ఆయన పేరు మీరు కృష్ణాంజనేయులని, రాముల వారికి అత్యంత ఆత్ముడు, ఆయన రియాక్ట్ అవ్వకుండా శాంతమూర్తిలో మారుతారు. నాకు అదే నచ్చలే సార్. ఈరోజు కేఎస్ ప్రసాద్ గారికి వచ్చినటువంటి ఆలోచన తప్పు లేదు, అలాగే మిత్రులు మాట్లాడిన తప్పు లేదు. కానీ ఈరోజు ఎలా ఉందంటే హిందూ సమాజం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ లో కూడా ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తి అంత ఫ్రీగా మాట్లాడుతున్నారంటే మళ్ళాంటి వాళ్ళు ఉండబట్టే మాట్లాడుతున్నారు సార్. ప్రకాష్ రాజ్ గారు మనం దమ్మున ఉండబట్టానా? ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారని. అదే నేను చెప్తున్నా. ఈ రోజు ఏమైందంటే మతాన్ని మతం కింద బయటకు వచ్చి ఇప్పుడు పిల్లలు మీకు చెప్పలేదు, విశ్వ హిందూ పరిషత్ వల్లే కాదు, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోడ్డుకి, ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రామాలయం ఉంటుంది. శివాలయం ఒకటే ఉండొచ్చు ఊళ్ళో, కానీ రామాలయం మాత్రం ఒక్కొక్క వీధిలో ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటే ఒక్కొక్క కుటుంబాల వద్ద కూడా రామాలయాలు ఏర్పాటు చేసుకున్నటువంటి చరిత్ర మన యొక్క ఏరియాలో మన దేశం ఉంది. దానికి కారణం ఏంటంటే మనకి రామాలయం, రాముడు, రామాయణం మన జీవన విధానాన్ని నేర్పుని సమాజంలో. దాన్ని మనం ఈ రోజు కూడా ఒక శ్రీరామం వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నోళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి కార్యక్రమాలను చేసి ఏ విధంగా అయితే మీరు అందరూ చెప్పినట్టుగా మనకు ఒక గమనాన్ని నేర్పినటువంటి దాన్ని కూడా అట్లా మాట్లాడుకునే దాని మీద మనం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంత వరకే మాట్లాడాలంటే అసలు దీన్ని అలాంటి వ్యాఖ్యలు చేయంగానే ప్రభుత్వాల పరంగానే, లేకపోతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగానే చర్యలు తీసుకోవాలి. మేము ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ సార్ వాక్స్వతంత్రం ఉందని దాంట్లో విజయ్ వస్తాడు, షూటింగ్ చేసుకుంటాడు, మళ్ళీ అంటాడు అక్కడ చెట్ల కింద మాట్లాడాడు. ఇప్పుడు మీరు అన్నారు కాపాడితే కొట్టేద్దామని. వాళ్ళేంటి సోషల్ మీడియాని యూజ్ చేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను మీరందరూ అన్నట్టుగా ఈడ్చవనండి, ఒక రకమైనటువంటి
శారీరక అవునండి అతను ఆ విధంగా ప్రదర్శిస్తామనేటువంటి చాలా దారుణమైన విషయం. Okay. ఎందుకంటే మీరు ఇలా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి సమాజానికి, అంటే ఒక వ్యక్తి స్థాయికి పెరిగితే సమాజం ఎలా బ్యాలెన్స్ Okay. Okay. విజయ respond. చేయాలి మనకు తరగటం మన కర్మ. ఓకే విజయ్ ఒక రెస్పాన్స్. రకంగా చెప్పాలంటే మన కర్మే అది. సార్ ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలని చెప్పాల్సిన పబ్లిక్ డొమైన్ లో చెప్పేసి అదేదో ఎవరో క్రియేట్ చేశారని చెప్తాం అంటే అంతకంటే ఇప్పుడు నువ్వు నీ నోటితో మాట్లాడిన మాటలనే నువ్వు ఎవరో క్రియేట్ చేశారని చెప్పడం అంటే నిజంగా దారుణమైంది. ఏ మతాన్నైనా సరే, ఏ ప్రకాష్ రాజు లేదు ఇప్పుడు హిందూ మతాన్నో లేకపోతే ఏ మతాన్నైనా సరే, ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎంతమంది పుట్టినా సరే వాళ్ళ వల్ల కాదండి.